నెల్లూరు జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. వెంకటగిరిలో 6గురుపై వీధి కుక్కలు దాడి చేశాయి. అందులో 2 చిన్నారులకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీధి కుక్కల బారి నుంచి తమను కాపాడాలంటూ స్థానికులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. వెంకటగిరిలో 6గురుపై వీధి కుక్కలు దాడి చేశాయి. అందులో 2 చిన్నారులకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, నెల్లూరు జిల్లాలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అధికారులు ఏమంటున్నారు? ప్రజలు ఏం డిమాండ్ చేస్తున్నారు? నందు అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వీధి కుక్కలు అయితే స్వారీ వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఇవాళ వెంకటగిరి రూరల్ మండలంలోని పంజాం అనే గ్రామంలో ఒక్కసారిగా వీధి కుక్కలు బీభత్సం సృష్టించడంతో ఇక్కడ 2 చిన్నారుల్ని కూడా తీవ్రంగా గాయపరిచాయి. 2 చిన్నారులతో పాటు మనం 4గురికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. వీరందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వీధి కుక్కల్ని వెంటనే ఇక్కడ నుంచి తరలించాలని చెప్పి స్థానికులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు గాయపడినటువంటి మానస, మాలతి 2 కూడా 9, 10 సంవత్సరాల చిన్నారులు. వీళ్ళని ఇటు శరీరం పైన అనేక చోట్ల ఇటు మొహంతో పాటు అనేక చోట్ల కూడా ఈ కుక్క తీవ్రంగా గాయపరచడంతో వారికి గాయాలైతే ఎక్కువగా అయ్యాయి. వీరిని అటు వైద్యులు కూడా పరీక్షించి చికిత్స అయితే అందిస్తున్నారు. ఇటు వెంకటగిరే కాదు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఇటు నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో కావచ్చు, మిగిలినటువంటి మున్సిపాలిటీల పరిధిలో కావచ్చు, ఇటీవలి కాలంలో వీధి కుక్కల స్వైర విహారం అయితే ఎక్కువైపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. వెంటనే కూడా దీన్ని తరలించేయాలి, ఏదైతే కుక్కలన్నీ తరలించి ఇటు సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, మమ్మల్ని అంతా కూడా కాపాడాలని చెప్పి జనాలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చిన్నారులు రోడ్ల పైన నడవాలంటేనే ఆందోళన చెందుతున్నారు, భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి శివారు ప్రాంతాలు, అదేవిధంగా లోక క్యాడర్ గా ఉండేటటువంటి కొన్ని ప్రాంతాలు ఏదైతే ఉంటాయో వాటిల్లో కూడా ఇలాంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అధికారులు అయితే వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. నందు. రైట్, థ్యాంక్ యూ మురళి.